ఈరోజు ఉపవాసం ఎందుకు? ఉపవాసం బట్టి మనకి ఏం జరుగుతుంది? కొన్ని విషయాలు మామూలుగా జరగదు, ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఈరోజు ఉపవాసం అనేటప్పుడు మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోవాలండి. క్షమించరాని మనస్సుతో ఉపవాసం ఉండటంలో ప్రయోజనం లేదు. నీకు విడుదల కలగాలంటే, నీలో నిజంగా పశ్చాత్తాపం కలగాలంటే, మొదటగా నీవు మా అపరాధస్తులు మేము క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించము. క్షమించబడిన జీవితం, క్షమించేవారుగా ఉండాలి, క్షమించబడే జీవితంలో కలిగి ఉండాలి. బైబిల్లో తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుదామా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్టిన బంధకాలని విప్పుతానికి, కాడిమాను మోకులు తీయుటయు, భారాన్ని తొలగిస్తానికి, బాధింపబడిన వారిని విడిపిస్తానికి, ప్రతి కాడిని విరగొడటానికి నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. కంటిన్యూ ప్లీజ్. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉపవాసం అనేటప్పుడు నువ్వు తగ్గించుకుంటావు, నీ జీవితంలో విడుదల కలుగుతావు. అదే సమయంలో నువ్వు ఇతరులకి దీవెనగా ఉంటాం. ఉపవాసం అనేటప్పుడు మనం అనుకుంటాం, డబ్బులు మిగిల్చమయ్యారా, డబ్బులు మిగులుతాయిలే, ఈరోజు ఈ వారం డబ్బులు లేకుండా మనం బ్రతికేయచ్చులే. అట్లా కాదంట. కేర్ ఫర్ సమ్వన్, కేర్ ఫర్ ద పీపుల్ అరౌండ్ యూ, బ్లెస్ ద పీపుల్ అరౌండ్ యూ. దేవుడి నీ దగ్గర నుంచి కోరే నిజమైన ఉపవాసం ఏంటి అనేది చూసినప్పుడు నీలో నిజంగా విడుదల కలగాలి. నీలో విడుదల కలుగుతా మాత్రం కాదు, నువ్వు ఇతరులకి దీవెనకరంగా మారాలి. నీ జీవితంలో దేవుని హస్తం నీ జీవితంలో కనబరచబడాలి. దేవుడు కోరుతున్న ఉద్దేశం ఏంటి? నీ జీవితంలో విడుదల. దుష్టుడు కట్టిన బంధకాల నుండి విడుదల. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది, టు లూజ్ ద బౌండ్స్ ఆఫ్ ద వికెడ్నెస్. దుష్టత్వము, నీలో ఉన్న ఆ దుష్టత్వము నుండి విడుదల. నీ జీవితంలో దుష్టుడి కార్యాల నుండి విడుదల కలగాలి. నీ జీవితంలో అపవాది నీకు బంధించిన బంధకాల నుండి విడుదల కలగాలని ఆశపడుతున్నారా? నీలో చెడుతనాన్ని విడిచిపెడతానికి ఆశపడుతున్నారా? చెడు నీలో వదిలిపోతానికి ఆశపడుతున్నారా? ఈరోజు ఎంతోమంది అన్యాయంగా బ్రతుకుతున్నారు. అన్యాయపు బ్రతుకు, ఇంజస్టిస్ లైఫ్, ఇంజస్టిస్నెస్. నీకు ఒకలాగా, ఇంకోళ్ళకి ఇంకోలాగా. నీకు ఒక మాట, ఇంకోళ్ళకి ఇంకొక మాట. నీతో ఒకలాగా, ఇంకోళ్ళతో ఇంకోలాగా. లేకపోతే నీ పిల్లలకు ఒకలాగా, ఇంకోళ్ళకి ఇంకోలాగా, ఇంకోళ్ళ పిల్లలకి ఇంకోలాగా. గాడ్ హేట్స్ ఇంజస్టిస్. గాడ్ ఇస్ అ జస్ట్ఫుల్ గాడ్. న్యాయవంతుడు దేవుడు. అవినీతిని దేవుడు ప్రేమించుడు. నీలో అవినీతి కార్యాలు ఉన్నాయంటే నువ్వు ఒప్పుకోవాలి. అవినీతి కార్యాలు, అవినీతిగా నువ్వు ఉద్యోగం సంపాదించావా, ఒప్పుకో. పోతాడండి ఉద్యోగం. అవినీతిగా సంపాదించి నీకు వద్దు, అది శాపం. అవినీతిగా వచ్చింది ఏదైనా సరే నీకు శాపమే. అవినీతిగా నువ్వు సంపాదించుకుంది ఏదైనా నీకు శాపమే. దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నాకు ఒక నూతన ప్రారంభం ఇవ్వ అంటే దేవుడు అవ్వడా? నువ్వు తప్పైన దాంట్లో సంపాదించిన దానికన్నా దేవుడు దీవెన గొప్పది కాదా? ఈరోజు పశ్చాత్తాపం లేదు. అవినీతి కార్యాలలో దేవుడు ఆశీర్వాదాలు అంటే శపితమైన దాన్ని దేవుడు ఎలాగ దీవిస్తాడు? హౌ కెన్ అన్ రైచియస్ గాడ్ బ్లెస్ ఎన్ ఇంజస్టిస్ ఆర్ ద కర్స్డ్? నువ్వు అవినీతి కార్యాలు చేసి దాన్ని దీవించాలని ప్రార్థన చేస్తాం, వ్యర్థమే. అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ అక్రమ సంబంధాన్ని దేవుడు దీవించమంటే దీవిస్తాడా? నో. రిపెంట్, లెట్ గో, రీస్టార్ట్. నీ జీవితంలో తప్పుడు కార్యాలు చేస్తూ దేవుడు దీవించాలంటే అవ్వదండి. దేవుడు అంటాడు, కాడి విరగొట్టబడాలి. నిజమైన ఉపవాసంలో కాడి విరగొట్టబడుతుంది. నువ్వు నిజంగా తగ్గించుకున్నప్పుడు కాడి విరగొట్టబడుతుంది. నీ ఎమోషనల్, నీ స్పిరిచువల్ అప్రెషన్ నుండి నీకు విడుదల కలగాలి. మనుషుల మాటలు నిన్ను కృంగతేస్తున్నాయేమో, మనుషుల మాటలు నిన్ను కలవరపరుస్తున్నాయేమో, మనుషుల మాటలు, వారు దాడి చేసే మాటలు నీ పైకి అవి దాడిగా, వేదనగా నిన్ను అణిచిపెడతానేమో. కానీ నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు నిజమైన ఉపవాసంలో నీ మనసులో నీకు నెమ్మది కలుగుతుంది. ఆ అప్రెషన్ నుండి నీకు విడుదల కలుగుతుంది. ఉపవాసం ఉంటామని చెప్తాము ఒకటి, ఉపవాసం ఉన్న వారిని మనం పరీక్షించుకోవాలి. రెగ్యులర్ సిన్ఫుల్ హ్యాబిట్స్ నుండి విడుదల. అలవాటండి సిగరెట్ తాగుతాం, అలవాటండి త్రాగుడు అలవాటండి. ఈ అలవాటు నుండి బయటికి రాలేకపోతున్నానండి. డూ
యువర్ ఎఫర్ట్ అండ్ ఆస్క్ గాడ్ టు బ్రేక్. ఉపవాసం నువ్వు అంటావు నీ శరీరం మీద అధికారం తీసుకుంటావు. ఉపవాసం నువ్వు అంటావు నీ శరీరాన్ని అణుస్తావు. ఉపవాసం నువ్వు అంటావు నీ శరీరానికి ఆగు కొంచెం. ఈరోజు ఎంతోమంది అలవాటు పాపాల్లో బానిసలై పేరుకు ఉపవాసం అన్నా అంటారు, సిగరెట్ ఆపలేనంటారు. లేదు లేదు లేదు, నీకు నిజంగా విడుదల కావాలా? పట్టు అడుగు దేవుడినే, నాకు ఈరోజు విడుదల కావాలి. దేవుడు చేసేది ఒకటి, నీ భాగ్యం ఇంకోటి. దేవుడు చేసేది ఒకటైతే నువ్వు దాన్ని విడిచిపెట్టి పారిపో, దాన్ని విడిచిపెట్టి పో. చూసి ఎవ్రీ అడిక్షన్కి రెమెడీ ఏంటి అనేటప్పుడు ఫస్ట్ ఒకటంట, లెర్న్ టు సే నో. నో చెప్తాను నేర్చుకో. మొదటిసారి కష్టంగా ఉండొచ్చేమో కానీ ఆ మొదటిసారి జయించినప్పుడు రెండోసారి చెప్తాం సులభమంట. ఎందుకంటే ఆ నో చెప్తాం. ఉదాహరణ చెప్పినప్పుడు తాగి త్రాగుడు ఆపయ్యా అంటే ఆపడం. చివరికి చచ్చిపోతాడని డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చి ఇంకొక మందు ఇంకొక పెగ్గు కొట్టావా చచ్చిపోతాడా అంటే అప్పుడు ఆపుతాడంట. అప్పుడు ఆపగలిగిన వాడు ముందు ఆపితే ఇట్ ఈస్ నాట్ దట్ హీ కెనాట్, ఇట్ ఈస్ దట్ హిస్ మైండ్ ఈజ్ నెవర్ మేడప్. తన మనస్సు నిర్ణయించుకోలే. అందుకని అంటాం బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. బుద్ధి రావాలంట, నిర్ణయించు ఏంటి నా స్థితి. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? తన స్థితిని గ్రహించాడు. ఏంట్రా నా బ్రతుకు, ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి ఏముంది నా బ్రతుకులో. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు స్థితిని గ్రహిస్తున్నారా? ఏంటి నాకు ఈ శోధనలు ఏంటి, నాకు ఈ పోరాటాలు ఏంటి, నాకు ఈ కష్టం ఏంటి, నాకు ఈ బంధకం ఏంటి, ఇందుకు ఈ చీకటి నన్ను బంధించి పెడుతుంది, ఇందుకు ఈ పాపపు కార్యాలు నన్ను ఏళ్తున్నాయి. గ్రహిస్తున్నారా? గ్రహించాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. గ్రహిస్తే నీకు కనీసం నీ స్థితిని గ్రహించేటప్పుడు దేవుని దగ్గర మొరపెడతానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రార్థన చేయనప్పుడు ఏం ప్రార్థన చేయాలని అడుగుతున్నారు. ఏం ప్రార్థన చేయాలంటే నీ స్థితిని చెప్పు దేవునితో, నీ స్థితిని తెలియజే దేవుని దగ్గర. సో ఉపవాసం ఉన్నప్పుడు మొదటగా చెప్తున్నాను, ఉపవాసం ఉన్నప్పుడు నిజమైన ఉపవాసము బంధకాలని వెరగొడుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో మన బంధకాలు దేవుడు వెరగొట్టునుగాక. రెండోది, ఉపవాసం, నిజమైన ఉపవాసము మన పైన ఉన్న భారముల్ని ఎత్తివేస్తుందంట. టు అండూ ద హెవీ బర్డన్స్. 6వ వచనం, మన పైన ఉన్న భారాలని ఎత్తివేస్తుందంట. బైబిల్ చూసినప్పుడు అండి దేవుడు మన భారాన్ని తొలగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన పైన భారం అనేటప్పుడు అనేక రకాల భారము, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భారం. ఈరోజు కొంతమందికి అప్పుల భారం, కొంతమందికి అప్పుల భారం, అజ్ఞానంలో చేసిన దానికి అప్పుల భారం. ఎంతమందికి ఇక్కడ అప్పుల బాధతో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తుతారండి. పట్టండి. ఉపవాస ప్రార్థనలో దేవుడిని అడగండి. ఒకటి, దేవుడిని జ్ఞానం అడగండి. ఈ అప్పుల్లో నుండి బయటికి రావాలి ప్రభా. రెండోది, నీ మనసులో నిర్ణయించుకోలేదు ఫినాన్షియల్ డిసిప్లిన్. నాలో ఒక క్రమశిక్షణ ఉండాలి. ఈ అప్పులు ఈ సంవత్సరం అంతా కొట్టివేయబడాలి. నాకు క్రమశిక్షణ కావాలి. దేవా నాకు నేర్పించు ప్రభా. అదే సమయంలో నిన్ను పరీక్షించుకోవాలి. ఈ ఖర్చు అవసరమా, ఈ డబ్బు అవసరమా, ఈ కొంట అవసరమా, ఇది తింటా అవసరమా, ఇది వాడతా అవసరమా. నీకు నువ్వు పరీక్ష వేసుకుని ప్రతి దాంట్లో పొదుపు చేసి ఫస్ట్ అప్పు చేరాలరా బాబు. ఈరోజు మీ జీవితంలో దేవుడిని అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ్యా, నాకు శక్తి దయచేయ్యా, నాకు సహాయం దయచేయ్యా. దేవుడిని అడగండి. అదే సమయంలో ఎంతోమంది ఈ పరిస్థితుల్లో చూసినప్పుడు, మీ ప్రార్థన భారాలు చూసినప్పుడు అన్యాయపు కార్యాలు, అన్యాయపు కేసులు, అన్యాయపు లీగల్ జస్టిస్లో ఉన్నారు, ఇన్జస్టిస్లో ఉన్నారు. మా మీద కేసులు పెట్టేశారండి, మా మీద అన్యాయంగా నేరాలు మోపిస్తారండి, మమ్మల్ని అన్యాయంగా ఇరికించేశారండి. కొన్నిసార్లు చూసినప్పుడు ఒక తల్లి అయితే వచ్చి చెప్పింది, అయ్యా నా కుమారుడికి వివాహం చేశానయ్యా, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిందయ్యా, అందుకని ఏం చేశారంట, వీళ్ళ మీద కేసులు వేశారంట, డౌరీ కేసులు వేశారు. మేము డౌరీ అడగలేదు, ఏం అడగలేదు అయ్యా, కానీ మా మీద కేసులు వేస్తానికి అన్యాయంగా కేసులు వేశారయ్యా. ఈ వృద్ధాపంలో నాకు ఎందుకయ్యా ఈ బాధ, నాకు ఎందుకయ్యా ఇది, రూపాయి తీసుకోలేదు వారి దగ్గర, రూపాయి అడగలేదు వారిని, మా బిడ్డను అలాగనే ఇచ్చి అన్నీ చేసి చూపించావు, వారి మధ్య వచ్చిన గొడవలకి మా మీద కేసులు వేశారయ్యా. మనుషుడు నిన్ను అన్యాయంగా తీర్పు తీర్చచ్చేమో, కానీ దేవుడు అన్నాడు న్యాయం జరిగించే దేవుడు. ఆమేన్. పోరాడాలి, దేవుడు నిలబడతాడు, దేవుడు తారుమారు చేసే దేవుడు.
మనుషుడు నీ మీద అన్యాయంగా కేసులు వేసి, మనుషుడు నిన్ను అన్యాయంగా ఇరికించి, మనుషుడు వాడు స్వార్థం కొరకు నీకు ద్రోహం చేసి ఉండొచ్చేమో, కానీ న్యాయవంతుడైన దేవుడు చూస్తూ ఉంటాడండి. ఆయన ముందు తగ్గించుకుని ఆయన సహాయాన్ని అడిగితే ఈరోజు మీ పైన ఏ ఆరోహణలు ఉన్నాయో, ఏ కేసులు ఉన్నాయో, ఏ నేరాలు ఉన్నాయో, కానీ దేవుడు మీ జీవితంలో విడుదల ఈ ఉపవాస ప్రార్థనలు ఇచ్చునుగాక. ఈరోజు చాలామంది భారాన్ని వారు మోస్తూ దేవుడి దగ్గర మోపట్లే. ఈరోజు నీ భారం ఏమైనా సరే, యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూసి దేవుడు మనకు విశ్రాంతినిస్తాడండి. దేవుని దగ్గరికి రండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని సహాయాన్ని అడగండి, దేవుని విడుదల కోరండి, దేవుడి కార్యం జరిగిస్తాడండి. దేవుని దగ్గరికి రండి. ఈరోజు నువ్వు భారంతో ఉన్నావేమో, కానీ ఉపవాసం నీ కాడిని విరగ్గొడుతుంది, నీ బంధకాలని ఎత్తివేస్తుంది, విరగ్గొడుతుంది. అదే సమయంలో నీ పైన ఉన్న భారాన్ని ఎత్తివేస్తుంది. మూడోది మీకు చెప్పదలుచుకుంది, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఎక్స్ప్రెసెస్ కంపాషన్. నిజంగా నువ్వు తగ్గించుకునేటప్పుడు ఇతరులని పట్టించుకుంటావు, ఇతరులకు సహాయం చేస్తావు. దేవుడు కోరే ఉపవాసం ఎలాంటిదండి? మీరు ఉపవాసం ఉన్నప్పుడు దయచేసి ప్రాక్టీస్ వాట్ ఈజ్ రైట్. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏది సరో దాన్ని చెయ్యండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏది సరో అది చెయ్యండి. మరలా చెప్తున్నాను, ఉపవాసం ఉన్నప్పుడు పాపాన్ని ఆపుతాం ఒకటి, లేకపోతే పాపాన్ని విడిచిపెడతాం ఒకటి, ఇంకోటి నీతిని జరిగిస్తాం ఇంకొకటి. డూయింగ్ వాట్ ఈస్ రాంగ్, యూ స్టాప్ డూయింగ్ ఇట్, బట్ డూ వాట్ ఈస్ రైట్. నేను ఇది మాత్రం ఆపుతాను, ఇది చేయను అనొద్దు, అక్కడ స్వార్థపరుడుగా కనబడుతున్నావు. డూ వాట్ ఈస్ రైట్. బైబిల్లో చూసేటప్పుడు ఫీడ్ ద హంగర్, షెల్టర్ ద హోమ్లెస్, క్లోత్ ద నేకెడ్, కేర్ ద ఫ్యామిలీ అండ్ ద కమ్యూనిటీ. ఈ 4 చూస్తున్నావు. ఫీడ్ ద హంగర్, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టు, నీ ఆహారాన్ని పంచు. నువ్వు తినలేదు కదా, షేర్ యువర్ మీల్, ఒక్కరికైనా పంచు, ప్రేమను చూపి. అది వారికి నువ్వు చేసే కార్యం పక్కన పెడితే నీకు నువ్వు తెచ్చుకునే డిసిప్లిన్. నిజంగా చెప్తున్నాను, దేవుని నామలను పంచి చూడు, నీకు కలిగే తృప్తి చూడు, నీకు కలిగే ఆనందం చూడు, నీకు కలిగే నెమ్మది చూడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు అన్యాయం చేయడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, నీకు తగిన మేలుని జరిగిస్తాడు. దేవుని వాక్యాల నుండి చెప్తున్నాను ఇక్కడ, దేవుడి కోరే ఉపవాసం అని చెప్తున్నాను ఇక్కడ. డౌట్ ఉందా? మరలా చదువుదామా వచనము? ఎక్కడ మరలా చదువుదామా? చూడండి, వచనం చదవండి. యెషయా గ్రంథము 58 6-7 వచనాలు మరలా చదువుదామా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్టడలు విప్పుతానికి, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, బాధింపబడిన వారిని విడిపిస్తానికి, ప్రతి కాడిని విరగొట్టుటయు, ప్రతి కాడిని విరగొడతానికి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంట. అది నీ జీవితంలో చేసేది. నువ్వేం చేయాలి? కంటిన్యూ. నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ ఆహారం ఆకలితో ఉన్నవాడికి పెట్టు, నీ రక్త తిన్నవాడికి పెట్టద్దు. అవసరతలు ఉన్నవాడికి ఇవ్వి, అక్కడ విలువ కనబడుతుంది. నీ ఆహారము ఆకలితో ఉన్న వారికి పెట్టు. కంటిన్యూ. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకొని ఉండటానికి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నీ రక్త సంబంధి అవసరతలు ఉన్నాడంటే ఆదరించు. నీ రక్త సంబంధికి ప్రార్థన కావాలంటే వెళ్ళి ప్రార్థన చేయి. నీ రక్త సంబంధి డిప్రెషన్ ఉన్నాడంటే కొంచెం పట్టించుకో, వాళ్ళని పలకరించు, వారిని ఆదుకో, వారిని బలపరచు. కంటిన్యూ ప్లీజ్. దిక్కుమాలిన బీదలని నీ ఇంట చేర్చుకొనుటయు, నీ ఇంట చేర్చుకో. కంటిన్యూ. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లుచ్చుటయు, వారికి వస్త్రం నువ్వి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదే కదా. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమను చూపి, ఇది దేవుడు కోరే ఉపవాసము. See, this is where the fourth point I would say. True fasting is personal and practical. పర్సనల్ అండ్ ప్రాక్టికల్. ఒకటి, నీ జీవితంలో చూసి ఎన్నో బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు. బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఏంటి? ఈరోజు చాలామందితో అనవసరంగా నువ్వు గొడవలు పెట్టుకుని ఉండొచ్చు. చూసి ఈరోజు లోకమంతా ఒకటి మీద చెయ్యి ఎత్తి చూపిస్తానికి సులభం అండి, ఈజీ. ద వరల్డ్ ఈజ్ రెడీ ఫర్ ఇట్. ప్రతి ఒక్కరిలో ఉన్న తప్పు, చిన్న తప్పు, అసలు తప్పే కాదు, చిన్న లోపాన్ని చూపించి నువ్వు తప్పు, నువ్వు రాంగు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు చేతకావు, నీ దగ్గర ఎవడు రాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది,
అలాంటి వారిని ఆదరించాలంట. సాయి శక్తుల అందరితో సమాధానం కలిగి ఉంటాను నేర్చుకోండి. సాయి శక్తుల అందరితో సమాధానం కలిగి ఉంటాను నేర్చుకోండి. పుట్ ఎన్ ఎఫర్ట్. చూసి ఎవరితోన్నా గొడవ పెట్టి మాట్లాడకుండా ఉన్నారా? నిజం చెప్పాలి, ఎవరితోన్నా గొడవలు పెట్టుకుని మాట్లాడకుండా ఉన్నారా? ఒకప్పుడు స్నేహితులు, ఒకప్పుడు మంచి వ్యక్తి, ఒకప్పుడు పార్ట్నర్, ఒకప్పుడు ఫెలోషిప్, ఒకప్పుడు నా సొంత అక్క, ఇప్పుడు కూడా నీ సొంత అక్కే, ఒకప్పుడు నా సొంత సహోదరుడు. మాటలు లేవు అన్నవారు ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తద్దులే. అలాంటి వారైతే మీరు ఉపవాసం ఉన్నప్పుడు వారు ఎందుకు గొడవ పెట్టుకున్నారు ఇవన్నీ పక్కన పెట్టండి. వారు నేను మనస్పార్థం చేసుకున్నారేమో, లేకపోతే నీకు గురించి చెడుగా పక్కన మాట్లాడారేమో, లేకపోతే వారిలో కరప్టెడ్ మైండ్ని బట్టి కరప్టెడ్ బుద్ధిని కనపరిచారేమో. ఇవన్నీ విడిచిపెట్టి కెన్ యూ రిస్టోర్ ఎ బ్రోకెన్ రిలేషన్షిప్? కెన్ యూ రిస్టోర్, పుట్ ఎన్ ఎఫర్ట్ టు రిస్టోర్ ఎ బ్రోకెన్ రిలేషన్షిప్? ఎందుకని చెప్తున్నానంటే, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుని దేవుని కరుణను వేడుకున్న నువ్వు ఎవరినన్నా కరుణించాలంటే కరుణించాలి. నువ్వు ఎవరికన్నా దయ చూపించాలంటే దయ చూపించాలి. వారు వచ్చి నేను క్షమించని అడగకపోవచ్చు. చూసి అసూయ అనేది కామన్గా ప్రతి మనిషికి వచ్చేది. అసూయ అనేది కామన్గా ప్రతి మనిషికి వచ్చేది. అది మనుషుడి స్వభావం, పడిపిన ఆదామ స్వభావం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను చూసి అసూయ పడిన వారిని కూడా నువ్వు క్షమించి, కెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, గివ్ ఎ కాల్. హలో, ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, చాలు. ఆ రోజు సంగతి మరలా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఎ జెంటల్ వర్డ్, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు జ్ఞాపకం వచ్చావు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. కుటుంబం బాగున్నారా, జీవితం బాగుందా, పరిస్థితులు బాగున్నాయా, నీ కొరకు యథార్థంగా ప్రార్థన చేస్తా ఉన్నా, చెప్పు. చెయ్యి, యథార్థంగా ప్రార్థన చేసి ఫోన్ చేయి. కెన్ యూ హంబుల్? సైలెంట్గా నువ్వు జస్ట్ వెళ్ళి పలకరించి వచ్చేయగలవా? లేకపోతే ఒక ఫోన్ చేసి, లేకపోతే ఒక మెసేజ్ పెట్టి ఎలా ఉన్నావు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పగలవా? లేకపోతే ఆ మనిషి పేరు అనుకుంటేనే సర్రం మండిపోతుందా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అలాంటి కార్యం చేయవు. కనీసం ఈ ఉపవాసంలో నీలో ఒక బ్రేక్ త్రూ కలగాలి, మీలో ఒక ఫ్రీడమ్ కలగాలి. నేను ఒకటే అంటున్నానండి, మీకు ఎవరిపైన అయితే కోపం ఉందో వారిని అందరూ క్షమించి, నేను క్షమిస్తున్నా నువ్వు టైప్ చేయక్కర్లే, నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పు చాలు. నేను జ్ఞాపకం చేసుకుంటావు, మెసేజ్ పెట్టు కనీసం లేకపోతే మాట్లాడు. నువ్వు మెసేజ్ పెట్టి వాళ్ళే ఫోన్ చేస్తారులే, ఎందుకు వచ్చింది? ఇస్ దట్స్ ట్రూత్. నీ జీవితంలో నువ్వు విలువ కలిగిన వ్యక్తి అయితే వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు. సింపుల్. దేవుడు మనం కలిసి ఉండాలని ఆశపడుతున్నాడంటే, నేను దేవునితో మాత్రం సరిగా ఉంటాను, నేను ఇతరులతో సరిగా ఉంటానంటే అది సరైన విశ్వాసం కాదు, సరైన వ్యక్తి కాదు. మనస్పర్ధలు కామన్, అసూయ కామన్, పడిపిన స్వభావం. కానీ నువ్వు దేవుని పెట్టమనేది నువ్వు చూపి, యూ బీ అన్ ఎగ్జాంపుల్. అందుకని మనలో రాసి పూసుకొని చెప్పట్లే, స్టే ఇన్ యువర్ లిమిట్స్ బట్ బీ ఫ్రీ. ఇతరులను క్షమించి చూడండి, నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది చూడు, ఎంత చక్కగా పడుకుంటావు చూడు. ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నామో, క్షమించరాని మనసు అపవాది స్థాని బలం అంట. అన్ఫర్గివ్నెస్ అనేది అపవాదికి స్థాని బలం. నువ్వు ఎవరైనా క్షమించుకొని ఉన్నావంటే అపవాది నిన్ను అక్కడే ఏళ్తాడు, జాగ్రత్త. అది అపవాదికి పెద్ద తలుపు. అందుకని దేవుడు నాకు తెలియజేస్తుంది, సాయి శక్తులు అందరితో సమాధానంతో బ్రతకండి. అండ్ నువ్వు ఇతరులు తగ్గించుకుంటున్నావు అనేది ఒక రుజువు అండి. నువ్వు ఇతరులతో మరలా ఇఫ్ యూ బిల్డింగ్ యువర్ రిలేషన్షిప్స్, దట్ మీన్స్ యు ఆర్ ఫర్గివింగ్, విచ్ మీన్స్ యు ఆర్ హంబ్లింగ్. తగ్గించుకుంటానికి సాదృశ్యం. ఉపవాసంలో తగ్గించుకుంటున్నాను చూపిస్తే మాత్రం కాదు, జీవిత విధానంలో తగ్గించుకుంటున్నాను. కల్టివేట్ దిస్ బిలీవర్స్ మైండ్ సెట్, విశ్వాసి మనస్తత్వం ఇది. తగ్గించుకో. అదే సమయంలో అండి, దేవుడు కోరేటప్పుడు ఆయన మన జీవితంలో విడుదల, జయం నిశ్చయంగా ఇస్తాడు. మనం చేయాల్సింది చేస్తేసి ఈ ఉపవాసం గురించి చూసినప్పుడు దేర్ ఇస్ టూ వే. దేవుడు చేసేది ఉంది, మనం చేయాల్సింది ఉంది. ఆయన మన పైన ఉన్న కాడిని వెరగొడతాడంట, భారాన్ని తీసేస్తాడంట, మనకి తేలికని ఇస్తాడంట, ఆనందాన్ని ఇస్తాడంట. కానీ అదే సమయంలో మనం చేయాల్సింది కూడా ఉందంట. మనం చేయాల్సింది చేద్దాం. కేవలం ఉపవాసం ఉన్నానని ఒక పూట ఆహారాన్ని వదిలేసి మౌనంగా కూర్చుంటాం కాక, దేవునితో మన హృదయాన్ని పరిశీలన చేసుకుని ఆయన వాక్ ఈరోజు ఒక్క అధ్యాయంలో ఉండే, ఒక వచనం నుండే చూసాము మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి. ఎందుకంటే మన ముందున్న సమయం తక్కువ ఉంది, మనం ప్రార్థన చేయాలి.
కానీ ఈ ప్రార్థన అప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోదామా? దయచేసి ప్రతి ఒక్కరి తలలోంచి నీ హృదయంలో ఎవరి మీద ఆయాసం ఉందా? ఎవరైనా నిన్ను సహాయం అడిగినప్పుడు సహాయం చేయగలిగిన పరిస్థితులు ఉన్న నీవు స్వార్థ మనసుతో సహాయం చేయని వాడిగా మారిపోయావా? లేకపోతే వీరు బట్టి నాకేం లాభం ఉందని సహాయాన్ని ఒకరిని వదిలేసావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఫస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్. మీరు ప్రార్థన చేస్తారు ముందు ఒక్కసారి పరీక్షించుకోండి. క్షమించరాని మనసుతో ఉన్నావా? భార్య భర్తల మధ్య సమాధానం లేని వారు ఉన్నారా? క్షమించని వారు ఉన్నారా? ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక మాట, ఏదో ఒక క్రియను బట్టి క్షమించరాని స్థితిలో ఉన్నారా? ఈరోజు నువ్వు బంధకాలు ఉన్నావంటే దేవుడు నీకు కార్యం జరిగించాలంటే మొదట నీ హృదయాన్ని పరీక్షించుకో. ఇదిగో ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే చెయ్యి, ప్రార్థన చేయి. ఇప్పుడు ప్రార్థన చేయండి, దయచేసి ఇప్పుడు ప్రార్థన చేయండి. ఏంటి అది నీలో వదిలిపెట్టాల్సింది? ఏంటి అది నీలో ఎదిరించాల్సింది? ఏంటి అది నీలో నువ్వు విడిచిపెట్టి పోవాల్సింది? ఎవరితో నువ్వు సమాధాన పడాలి? ఏంటి పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒప్పింపజేస్తున్నాడా నిన్ను? నీ మనసు అటు ఇటు పోనవద్దు. దేవుడిని అడుగు, దేవుని ఆత్మని అడుగు. దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు. ఈ సమయం అడగండి, దేవా నన్ను సరైన మార్గంలో నడిపించయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన విడుదల దయచేయ్యా, నాకు కావాల్సిన స్వస్థత దయచేయ్యా, నా జీవితాన్ని బాగు చేయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, నా జీవితాన్ని బాగు చేయ్యా, నా బంధకాల నుండి నాకు విడుదల కావాలి. ఏంటి నీ బంధకాలు? ఏంటి నీ రహస్య పాపాలు? ఏంటి రక్షించబడనంటూ ఇంకా బంధకాల జీవితంలో ఉన్నావా? అడుగు, దేవుణ్ణి అడుగు, విడుదల ఇస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన భాగం ఉంది. ఎదిరించు, పాపాన్ని ఎదిరించు, పాపాన్ని ఎదిరించు. లెర్న్ టు సే నో టు సిన్. నేను చెయ్యి నీ పాపం, నేను వెళ్ళను ఈ త్రోవలో, నేను ఉండను ఈ రీతిగా, నేను బ్రతకని ఈ బ్రతుకుని, నేను సరిదిద్దుకుంటున్నా నా జీవితాన్ని. ఒరే అడగండి, ఈ సమయంలో దేవుడిని అడగండి, దేవా తగ్గించుకుని నీ దగ్గరకు వస్తున్నాడు అయ్యా, నా మనసులో కావాల్సిన క్లారిటీ దయచేయ్యా. గివ్ మీ స్పిరిచువల్ క్లారిటీ లార్డ్. నా మనసులో కావాల్సిన తేలిక దయచేయ్యా. నా భారాన్ని తీసివేయి ప్రభా. నా మనసులో నెమ్మదిని అనుభవించాలయ్యా. నా జీవితంలో విడుదల కావాలి ప్రభా. నా జీవితంలో నెమ్మది కావాలయ్యా. నా జీవితంలో జయం కావాలి ప్రభా. యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పిన రీతిగా నీవు నా వైపు తిరిగి నీ హృదయం అంతా నా వైపు తిప్పి ఉపవాసముతో, రోదనతో, వేదనతో నీ హృదయాన్ని చింపుకొని, నీ వస్త్రాలు కదా నీ హృదయాన్ని చింపుకుని దేవుని దగ్గరికి తిరిగి వస్తే నేను నీకు మిడతలు తినివేసిన అంతా తిరిగిస్తాను అంటున్నాడు. మిడతలు తినివేసిన సంవత్సరం తిరిగిస్తాను. God wants to restore you. God wants to bless you. God wants to do his part in your life. దేవుడు తన కార్యాన్ని నీకు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో దేవుడు నీతో సహవాసం కలిగి ఉండాలని, ఆయన నీతి కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు చెప్పు, ఏదైనా బంధకాలు నీ జీవితంలో తెంపాల్సింది ఉందా? దేవుడు ఏదైనా రహస్య జీవితంలో నీకు విడుదల కావాలా? ఏం బంధకాలు నీ జీవితంలో తెంపబడాలి? అడుగు, దేవుణ్ణి అడుగు. ఏం భారం నీ పై నుండి తీసివేయాలి? దేవుణ్ణి అడుగు. పలానా భారం నా జీవితంలో నుండి తీసేయ, పలానా వేదన నా జీవితంలో నుండి తీసేయ, పలానా బరువు నా జీవితంలో నుండి తీసేయ, నాకు విడుదల దయచే ప్రభా. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా ఈరోజు ధ్యానించిన రీతిగా నిజమైన ఉపవాసము బంధకాల్ని తెంపుతుంది అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. నిజమైన ఉపవాసము భారాల్ని ఎత్తివేస్తుందని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. నిజమైన ఉపవాసము మాలో నుండి దయని కనబరుస్తుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మేము ఎప్పుడైతే నిజమైన ఉపవాసం ఉంటామో దేవాన్ని వెలుగును మాకు ప్రకాశింపజేసే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మేము ఎప్పుడైతే నిజమైన ఉపవాసం ఉంటున్నామో దేవాన్ని స్వస్థత మాలో మొదలవుతుందని ప్రారంభిస్తుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దేవా మేము నిజంగా ఉపవాసం ఉండేటప్పుడు నీ నీతి మా తోడు ఉంటుంది, మాకు ముందుగా ఉంటుందని నమ్ముతున్నాం ప్రభా. దేవా మేము నిజమైన ఉపవాసం ఉండేటప్పుడు దేవా మేము మొర పెడితే నువ్వు
మాకు ప్రతి ఉత్తరము మాకు జవాబు ఇస్తామనేది తెలియజేయబడుతుంది. మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా, మా జీవితము దీవించబడుతుందని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున చూడు ప్రభా. ఎవరెవరైతే వచ్చి నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారో చూడు ప్రభా. బంధకాలు ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. ఏ రీతిగా బంధించబడిన వారికి ఇక్కడ ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి కాడి నజరేయుడైన యేసు నామములో విరగొట్టబడునుగా కానీ ప్రకటిస్తున్నాడు. ఆల్ ద యోక్స్ బై ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకము దూరంగా, గొర్రెపిల్ల రక్తము దూరంగా యేసు నామములో విరగొట్టబడునుగా కానీ ప్రకటిస్తున్నాడు. విడుదల దయచి, స్వతంత్రత దయచి, జయము దయచి, సమాధానం దయచి, తేలిక దయచి, ఆనందము దయచి, నూతనత్వం దయచి, నూతన ప్రారంభం దయచి. ఈరోజు ప్రభా నీ సన్నిధిలో వచ్చి ఆరాధించిన ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బలపరచు. నిజమైన విశ్వాసం, నిజమైన దృఢమైన విశ్వాసం మా అందరికి అనుగ్రహించు ప్రభా. ఓరక విశ్వాసం మాట కాదయ్యా, విశ్వాస పరులుగా బ్రతకాలి ప్రభా. నిరీక్షణ ఆధారంగా నిన్ను చేసుకుని బ్రతకాలి ప్రభా. నీలో తేలిక కలిగి బ్రతకాలయ్యా. మా మైండ్స్లో కావాల్సిన క్లారిటీ దయచేయ్యా, మా విశ్వాసంలో కావాల్సిన శక్తిని దయచేయ్యా అయ్యా. మా జీవితంలో కావాల్సిన బ్రేక్ త్రూస్ దయచేయ్యా. ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో నూతన తలుపు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తున్న వారికి దేవా ఫేవర్ ప్రకటిస్తున్నామయ్యా. ఫేవర్ యేసు నామములో ఫేవర్ అనుగ్రహించబడును గాక. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరము ఘనమైన వివాహములు జరుగును గాక. Every stagnation be broken in the name of Jesus. Every delay is broken in the name of Jesus. దేవా, నీ వాగ్దానాలు వీరి జీవితంలో నెరవేరాలి ప్రభా. ఈ సంవత్సరము నీ సంవత్సరంగా ప్రకటించునుగా. నీ బిడ్డలకి నీ నామములో వారి జీవితంలో మేలు జరుగునుగాక. దేవా, బ్రతుకులు మార్చే దేవుడు నీవేనయ్యా, మార్పుని కలిగించే దేవుడు నీవేనయ్యా. మార్పు గల కార్యాలని జరిగించు ప్రభా. సమాధానపు కార్యాలని జరిగించు ప్రభా. కుటుంబాలు కట్టబడాలని వేడుకుంటాను ప్రభా. కలవరపరచబడిన కుటుంబాలు, విడిపిన కుటుంబాలు, ఇదిగో నూతన ప్రేమ, నూతన ప్రారంభం, ఐక్యత కలిగిన జీవితములు, ఇదిగో ఐ స్పీక్ రిస్టోరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో నీ ముందు తగ్గించుకుంటూ, యు ఆర్ ఆస్కింగ్ us to forgive, you are asking us to care, you are asking us to share. Here Lord, as we do this, build our families Lord. మా కుటుంబాలు కట్టయ్యా, మా సంబంధాలను కట్టయ్యా, మా రక్త సంబంధాలతో మంచి స్నేహం దయచేయ్యా, మంచి బంధము దయచేయ్యా. దేవా, మా భవిష్యత్తులో మమ్మల్ని నడిపించేవారు మాకు దయచే ప్రభా. దేవా, డెస్టినీ హెల్పర్స్ మాకు దయచే ప్రభా. మా జీవితంలో మాకు సహాయపడేవారిని మాకు దయచేయ్యా. మా గమ్యం చేరినట్లుగా చేసేవారిని మాకు దయచే ప్రభా. ఈరోజు ఈ ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి, మా సమయం అయిందని ముగించుకుంటున్నాం కానీ నీ ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.